నేపాల్లో చిక్కున్న ఏపీ వాసుల తరలింపు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో నిన్న ఏపీ భవన్ ఎంబసీ అధికారులు వివిధ శాఖల ఉన్నతాధికారులతో జరిపిన నిరంతర సమీక్ష సత్ఫలితాలనిస్తోంది. ఇప్పటికే నేపాల్లో చిక్కున్నటువంటి పలువురు ఏపీ వాసులు సురక్షితంగా భారతదేశానికి చేరుకున్నారు. మరికొందరు భారత సరిహద్దుల వద్దకు చేరుకున్నారు. మొదటిగా హెటౌడా నుంచి బస్సులో బయలుదేరిన 22 మంది బీహార్ సరిహద్దు ద్వారా భారత్లోకి ప్రవేశించారు. అదేవిధంగా సిమికోట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా 12 మందిని ఉదయం 9 గంటలకు భారత సరిహద్దుల్లోని నేపాల్ గంజ్కు తరలించారు. అక్కడి నుంచి వీరిని వాహనాల ద్వారా లక్నోకు తరలించబోతున్నారు. లక్నో నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో పంపే ఏర్పాట్లను సైతం అధికారులు పూర్తి చేశారు. నేపాల్లోని పోఖ్రాకు ప్రత్యేక విమానం ఈ ఉదయం 9:30 గంటలకు చేరుకుంది. ఏపీ వాసులతో 10 గంటలకు కాఠ్మండు వైపు బయలుదేరింది. కాఠ్మండు విమానాశ్రయానికి ఇప్పటివరకు 133 మంది ఏపీ వాసులు చేరుకున్నారు. మరొక 43 మంది మార్గమధ్యంలో ఉన్నారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ఈ ఉదయం 9:30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరింది. నేపాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మంత్రి నారా లోకేష్ సమీక్షిస్తున్నారు. ఇక రాష్ట్ర వాసులకు అవసరమైనటువంటి ఆహారం, నీరు, ఇతర సౌకర్యాల కల్పనకు అధికారులకు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. ఢిల్లీలోని ఏపీ భవన్ ఏర్పాటు చేసినటువంటి అత్యవసర హెల్ప్ లైన్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు గమనిస్తున్నారు. ప్రత్యేక విమానాల కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో నిరంతరం సంప్రదింపులు కూడా చేస్తున్నారు. వివిధ గ్రూపులుగా నేపాల్లోని 12 ప్రాంతాల్లో 217 మంది ఏపీ వాసులు చిక్కున్నారు. వీరంతా కాఠ్మండు, హెటౌడా, పోఖ్రా, సిమికోట్ తదితర ప్రాంతాల్లో తలదాచుకున్నారు. వీరందరినీ కూడా ప్రత్యేక విమానాలు, రోడ్డు మార్గం ద్వారా సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చి వారిని స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కూటమి సర్కార్ పూర్తి చేసింది. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు ప్రక్రియ అయితే వేగవంతంగా కొనసాగుతోంది. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో నిన్న ఏపీ భవన్ అలాగే ఎంబసీ అధికారులు వివిధ శాఖల ఉన్నతాధికారులతో జరిపినటువంటి నిరంతర సమీక్ష సత్ఫలితాలనిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఇప్పటి వరకు ఎంత మందిని నేపాల్ నుంచి తరలించడం జరిగింది? ఇంకా ఎంత వేగవంతంగా ఈ ప్రక్రియ ముందుకు సాగుతోంది? అసలు నేపాల్లో చిక్కున్న తెలుగు వారికి సంబంధించి మంత్రి నారా లోకేష్, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. నిన్న ఉదయం 10 గంటల నుంచి నారా లోకేష్ అంటే నేపాల్లో తెలుగు వారు చిక్కున్నారు, అక్కడ అల్లర్లు జరిగాయి, సోషల్ మీడియా యాక్టివిస్ట్స్ అల్లర్లు చేయటం, దానికి సంబంధించి తెలుగు వారు టూరిజం కావచ్చు ఇతరత్ర అంశాల మీద నేపాల్ వెళ్లిన వాళ్ళు ఒక 217 మంది విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు, కడప ప్రాంతానికి చెందిన వాళ్ళు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్ళకి సంబంధించి నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టంగా మారింది. అయితే ఎంతమంది తెలుగు వారు అక్కడ ఉన్నారు, ఏ పరిస్థితికి సంబంధించి అక్కడ చిక్కుకుని ఉన్నారు, ఇవన్నీ కూడా నిన్న మధ్యాహ్నం తర్వాత కొంచెం ఐడెంటిఫై చేసి సాయంత్రం కొన్ని నెంబర్లు ఇవ్వటం, కాల్ సెంటర్లు ఏర్పాటు చేయటం, ఏపీ భవన్ ఉన్నతాధికారులతో మాట్లాడటం, నేపాల్ ఎంబసీతో మాట్లాడటం, దీని మీద మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి అయితే కనిపించింది. నిన్న రాత్రికి ఒక పూర్తి స్పష్టంగా ఒక 217 మందిని చిక్కుకున్నారు. వాళ్ళకి ప్రత్యేక విమానాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి పంపించి నేపాల్ తరలించడం, ప్రధానంగా నేపాల్ నుంచి ఇక్కడ తరలించడం, దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రస్తుతం బీహార్ బార్డర్కి ఒక 22 మంది చేరుకున్నారు. నేపాల్ నుంచి బీహార్ బార్డర్కి 22 మంది చేరుకున్నారు. మరొక 133 మంది ఏపీ వాసులు కాఠ్మండు ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేక విమానం రెడీగా ఉంది. వాళ్ళు కూడా ప్రత్యేక విమానంలో కాఠ్మండు నుంచి ఢిల్లీకి రావడం, లేకపోతే అటు నుంచి లక్నోకి తరలించడం జరుగుతుంది. అక్కడ ఉన్న పరిస్థితి ప్రకారం వాళ్ళు లక్నో నుంచి ఎవరి ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళు చేరుకుంటారు. మరొక 43 మంది కూడా ప్రస్తుతం దారిలో ఉన్నారు. వాళ్ళు కూడా అందుబాటులో ఉన్న ప్రత్యేక విమానం ద్వారా తరలించడం ప్రత్యేకంగా జరుగుతుంది. అంటే ఈ 217 మందిని గ్రూపులుగా విభజించడం. మొదటి దశలో 22 మందిని బీహార్ బార్డర్కి తరలించారు. తర్వాత 43 మందిని లక్నోకి వస్తారు. 133 మంది డైరెక్ట్ గా కాఠ్మండు నుంచి ఢిల్లీకి కానీ ఇతరత్ర ప్రాంతాలకు కానీ, భారతదేశంలో ఏదో ఒక ఎయిర్పోర్ట్కి వస్తే కనుక అక్కడి నుంచి వారి సొంత జిల్లాలకు వెళ్లే అవకాశం కల్పిస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఏంటంటే వీరికి అవసరమైన మెడికల్ టెస్టులు చేయటం, ఫుడ్ కావచ్చు, మందులు కావచ్చు, ఇతరత్ర సదుపాయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ నారా లోకేష్ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏపీ భవన్లో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా దీనికి సంబంధించిన కాల్ సెంటర్ నెంబర్లు కూడా ప్రధానంగా ఇచ్చున్నారు. ఈ వైజాగ్, విజయనగరం, కడప ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ కాల్ సెంటర్ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మంత్రి కందుల దుర్గేష్ సహాయంతో సమన్వయం ఏర్పాటు చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.